సో సిరి రెడీయా? రెడీ. బూడిద గుమ్మడితో ఆవకూర. ఆవకూర. ఓకే ఓకే మరి గుమ్మడి ఆవకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుమ్మడి ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడి ముక్కలు 1 కప్పు, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఉల్లిపాయ 1, చింతపండు తగినంత, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో 1, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. కొంచెం జీరా, ఓకే, కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అయ్యే టైంకి ఆనియన్స్, ఓకే, కొంచెం సాల్ట్. ఓకే, మాడిపోకుండా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. బూడిద గుమ్మడికాయలు ఎలాగ ముందు ఉడికించి వేసుకోవటం? లేదు, పచ్చిది జస్ట్ చిన్న చిన్న పీసెస్ కి మనం పప్పులోకి ఎట్లా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ బూడిద గుమ్మడికాయ పీసెస్ ని వేయాలి. బాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది స్పాంజ్ ఉంటుంది కదా, అందుకని అది ఉడకదు మళ్ళీ. సో ఆవకూర అంటే మనకు కొంచెం దగ్గరగా వస్తుంది కదా? దగ్గరగా వస్తుంది. ఆవపిండి, రెడ్ చిల్లీస్ పేస్ట్ చేసి వేసుకుంటాం. ఇంకా ఇందులో కారం అనేది యూజ్ చేయం మనం, ఓన్లీ రెడ్ చిల్లీస్. ఓకే ఓకే. సో ఆవాలు ఎండుమిరపకాయలు కలిపి ఆ రెండు కొంచెం ఒక 5 మినిట్స్ ఇట్లా మన ఆయిల్ ఈ ప్రాసెస్ అంతా జరిగే వరకు లోపల నానబెట్టుకుని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుని అది యాడ్ చేసుకుంటాం లాస్ట్. ఓకే ఓకే. ఎందుకంటే ఆవాలు చేదు ఉంటాయి కదా, సో అది చేదు రాకుండా రెడ్ చిల్లీస్ అనేది కలిపి యాడ్ చేస్తాం. ఓకే ఓకే. సో ఉట్టి ఆవాలు రెడ్ చిల్లీ కలిపి ఒక పేస్ట్. ఇంకొక పేస్ట్ ఏంటి? ఆనియన్స్, టమాటో అండ్ ఒక 3 or 4 గ్రీన్ చిల్లీస్, కొన్ని పల్లీలు కొంచెం ఫ్రై చేసి. గ్రీన్ చిల్లీ కూడా మళ్ళీ? గ్రీన్ చిల్లీ. ఓకే, ఈ రెండు పేస్ట్లు యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 or 3 గ్రీన్ చిల్లీస్ అంతే. అది ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి అది పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం సిరి? నెక్స్ట్ ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, సో ఆనియన్ పేస్ట్. ఓకే. సో ఏం చేస్తుంటావు నువ్వు? నేను హౌస్ వైఫ్. అప్పుడే మీ వారు ఏం చేస్తుంటారు? ఆయన ప్రైవేట్ ఎంప్లాయ్. పేరు? హరి. నెక్స్ట్ ఇది కొంచెం జస్ట్ ఆ పీసెస్కి పట్టే వరకు ఒక 2 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలి. ఓకే. ఇందులో చింతపండు కూడా యాడ్ చేయాలి. ఆల్రెడీ ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్లోనే నేను యాడ్ చేశాను చింతపండు పులుసు. ఆనియన్ పేస్ట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం పసుపు. ఓకే. ఇది వచ్చి 1 టీ స్పూన్ తీసుకో. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆవ దాంట్లో మసాలా కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. ఇందులో స్వీట్ అనేది అంటే చింతపండు యాడ్ చేసాం కాబట్టి తీపి ఇష్టపడే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళ టేస్ట్ని బట్టి బెల్లం. లేదు అంటే ఓన్లీ చింతపండు ఉంచేసుకోవచ్చు. నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఫైనలీ ఆవాలు, రెడ్ చిల్లీస్ పేస్ట్. ఓకే. అది దించుకునే ముందు యాడ్ చేసుకోవాలి, లేదంటే చేదేస్తుంది. మరి రెడ్ చిల్లీ వేగక్కర్లేదా? నానబెట్టాం కదా, సరిపోతుంది. ఓకే. నైస్. అన్ని మిక్స్డ్ స్మెల్ వస్తుంది, మసాలా, ఆవ పేస్ట్. ఇది ఎలా రైస్లోకి బాగుంటుందా లేకపోతే రోటీస్లోకి దేంట్లోకైనా బాగానే ఉంటుంది? అంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తాం ఫైనలీ. సో రోటీస్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా థిక్గానే ఉంచుకుంటే బాగుంటుంది, అండ్ రైస్ అనుకుంటే కొంచెం పలుచగా. ఓకే. సో ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేయాలా? వేనా? కొంచెం జస్ట్ కొంచెం, ఇంకొంచెం సరిపోతుంది.
ఓకేనా. కొంచెం లాస్ట్లో గరం మసాలా యాడ్ చేయాలి. మనం ఒకటి మర్చిపోయాం గీత గారు, ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఉప్పే లేదు. కాంపిటీషన్ అమ్మా, మేము ఎందుకు చెప్తాం? ఏదో మీ ఫ్రెండ్ చూస్తుందిగా పక్కన చెప్పింది అప్పటి నుంచి. సో సాల్ట్ ఫైనల్లీ లాస్ట్లో. నేను స్టార్టింగ్లోనే ఎందుకు వేయలేదు అంటే ఏమిటి అంత వేసారు, పడుతుంది అంతా సరిపోతుంది అంటే రెడ్ చిల్లీస్ వేసాం కదా. సో స్టార్టింగ్లో ఆల్రెడీ ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం వేసాను కాబట్టి పీసెస్కి పట్టే ఉంటుంది. ఫైనల్లీ కొత్తిమీర. ఓకేనా, అయిపోయింది. ఎందుకు గుంట్లో పెట్టాలా కొత్తిమీర? సరే దాంట్లో పెట్టి ఇచ్చేసేయండి. సో గుమ్మడి ఆవకూర కూడా రెడీ. ఓకే అండి, మరి గుమ్మడి ఆవకూర కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి ఆవకూర తయారు చేసే విధానం: ముందుగా ఆవాలు, ఎండుమిరపకాయలు నానబెట్టి మిక్సీ పట్టి ఆవ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, వేరుశనగ పలుకులు వేయించి చింతపండు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక బూడిద గుమ్మడి ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఆవ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి కాస్త దగ్గర పడినివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గుమ్మడి ఆవకూర రెడీ.